హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లి దోశ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ముందుగా కొబ్బరి చట్నీకి కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. కొంచెం ఉప్పు, మిర్చి ఇవి గ్రైండ్ పెట్టేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకుందాము. అలాగే దోశకి దోశ పిండి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, మసాలా కారం, కొంచెం మసాలా. ఇప్పుడు ముందుగా మనము మిక్సీ పట్టుకొని కొబ్బరి చట్నీని రెడీ చేసుకుందాము. కొబ్బరి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసి కొన్ని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఒక చిన్న ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది పక్కకు పెట్టేసుకొని మనం దోశ వేసుకుందాం. దోశ పెనం పెట్టేసి మనము దోశ వేసేసుకుందాం. రౌండ్గా కొంచెం నూనె చల్లుకుందాం. మసాలా కారం, ఇలా మొత్తం దోశ మొత్తం కారం రాసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా మొత్తం దోశ మొత్తం చల్లుకోవాలి. కొత్తిమీర, మసాలా, అంతే, ఇంకా అయిపోయినట్టే. అయిపోయింది మసాలా దోశ. ఆనియన్ దోశ రెడీ అయిపోయిందండి. ఆనియన్ దోశ, ఉల్లి దోశ, కొబ్బరి చట్నీ, పుదీనా కారం రెడీ అయిపోయిందండి. పుదీనా కారం వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.